ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. వినాయక్ చౌక్లో ప్రారంభమైన ఈ ర్యాలీని స్థానిక ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. వినాయక్ చౌక్ మొదలుకొని గాంధీ చౌక్, నేతాజీ చౌక్, అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఎన్సీసీ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ భారీ ర్యాలీలో వేల సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు చేతిలో జాతీయ జెండాను పట్టుకొని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌక్, అలాగే గాంధీ చౌక్, అలాగే నేతాజీ చౌక్లలో విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా దేశభక్తిని కలిగి ఉండాలని సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ విజయానికి సూచికగా ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీని చేపట్టామని, ప్రతి గ్రామంలో కూడా హర్ ఘర్ తిరంగా ర్యాలీని చేపట్టి మన భారతదేశ సైనికులకు మద్దతు తెలపాలని సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో గత కొన్ని రోజులు కొనసాగుతున్న పశువుల అక్రమ రవాణా కేసును నిర్మల్ జిల్లా పోలీసులు ఛేదించారు. నిర్మల్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ జానకి షర్మిల ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పశువులకు మత్తు మందు ఇచ్చి వివిధ జిల్లాలలో పశువులను అక్రమ రవాణా చేస్తూ గుర్తించినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల వివరించారు. ఇటీవల ముదోల్లో పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన కేసును విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయని, నాందేడ్కు చెందిన ప్రధాన నిందితుడు 40 మందితో ఒక ముఠాగా ఏర్పడి వివిధ జిల్లాలలో పశువులకు మత్తు మందు ఇచ్చి అక్రమ రవాణా చేస్తున్నట్టు తమ విచారణ తెలిసిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నాందేడ్కు చెందిన వ్యక్తితో పాటు 8 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని, 2 కార్లను అలాగే 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, 39,000 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ వివరించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే తానూరు మండలం బోసి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటనను నిరసిస్తూ రజక సంఘం, బీసీ సంఘాల ఆధ్వర్యంలో బోసి ఎక్స్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దాదాపు 2 గంటల పాటు రాస్తా రోకో చేయడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే దోషులను కఠినంగా శిక్షించాలని, అలాగే నూతన ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని ఖచ్చితంగా నిందితులను త్వరనే పట్టుకుంటామని, అలాగే చాకలి ఐలమ్మకు సంబంధించిన నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు తమ ఆందోళనను విరమించారు.